ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయమోజి పాసుర సహిత తాత్పర్యం 4వ పొత్తు 1వ భాగం. ఒరు నాయగం. సంపద అల్పమైనదని, చంచలమైనదని, ఆత్మానుభవము నీచమైనదని, భగవదనుభవమే శ్రేష్టమైనదని ఇతరులకు ఉపదేశించడం. 1వ పాసురం. రాత్రి బిచ్చమెత్తుతుండగా ఒక నల్లని కుక్క కరవగా చేతిలో ఉండే చిప్ప క్రిందపడి పగిలిపోతే భూమిని పాలించే గొప్ప మహారాజైనా దుఃఖించాల్సిందే. ఇలా బిచ్చమెత్తాల్సిన దుర్గతి ఎవరికైనా పట్టగలదు. అందుకే ఆ శ్రీమన్నారాయణుడి చరణారవిందాలను శరణు పొంది ఆత్మానందం పొందగలం. లౌకిక పరంగా కలిగే ఆనందం శాశ్వతానందం ఇవ్వలేదు. అందుకే శ్రీమన్నారాయణుడి పాదాలనే నిరంతరం ధ్యానిస్తూ జీవించండి. 2వ పాసురం. తేజోమయమైన కిరీటాన్ని ధరించిన లక్ష్మీవల్లభుడి పాదారవిందాలను పూజించండి. చక్రవర్తులైన ఏదో ఒక రోజు కాలం కాటేసి తమ భార్యాపుత్రులని, ధనకనక వస్తు వాహనాల్ని పోగొట్టుకునే సందర్భం ఏర్పడవచ్చును. మండుటెండలో, అడవుల్లో ఎవరికీ కనిపించని విధంగా ప్రాణం నిలబెట్టుకోవలసి రావచ్చును. అందుకే చెప్తున్నా, శ్రీహరిని శరణు వేడండి. 3వ పాసురం. ఇతరులను తమ కాళ్ల దగ్గర పడి నమస్కరించేటట్లు ఆజ్ఞాపిస్తారు గర్విష్ఠులైన రాజులు. సింహాసనంపై దర్జాగా గర్వంగా ఆసీనులై ఉంటారు. కాని విధి విలాసం కారణాన ఇలాంటి ఐశ్వర్యమంతా నశించి ఉన్నత స్థాయి నుండి వారు దిగజారి పతనం అయ్యే తరుణం రాగలదు. అందుకే తులసిమాలలను ధరించిన వాసుదేవుని పాదాలను సదా మనసులో తలుస్తుండండి. ఎన్ని కష్టాలొచ్చినా ఆ సమస్యల్ని ఎదుర్కొనడానికి కావలసిన మానసిక ధైర్యం, బలం చేకూరగలదు. 4వ పాసురం. సముద్ర తీరములో కనిపించే ఇసుక రేణువుల కన్నా ఎక్కువ మంది భూమిని పాలించిన వారందరూ నశించిపోయారు. వారు ఏలిన రాజ్యాలు, వారు నివసించిన భవనాలు అన్నీ నాశనం అయ్యాయి. ఇవన్నీ ఈ కాలములో చూడలేము. అందుకే ఆ గజేంద్రుడిని రక్షించిన శాశ్వతుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాదాలను ఆశ్రయించండి. అతని ద్వారానే మీరు రక్షించబడతారు. 5వ పాసురం. గొప్పగా జీవించిన వారు, అందమైన స్త్రీలకు బానిసలయ్యి కామసుఖాలు అనుభవించిన వారు అయిన ఎందరో రాజులు అన్నింటినీ పోగొట్టుకొని అష్టకష్టాలను అనుభవించారు. అందుకే నేను చెప్తున్నా, నీలమణి వర్ణుడైన శ్రీహపతి దివ్యనామాలను స్మరించండి. ఆత్మ నిశ్చలతను పెంచుకోండి. కష్టాలొచ్చినా ఎదుర్కోగల శక్తిని పొందండి. 6వ పాసురం. లోకం ప్రారంభమైనప్పటి నుండి నేటిదాకా మరణించకుండా జీవించి ఉన్న వారంటూ ఎవరూ లేరు. అందరి జీవితాలు వర్షం నీటిలో కనిపించే నీటి బుడగల వంటివే. నాటి నుండి నేటిదాకా ఒకేలాగా బ్రతికిన వారు కూడా ఎవరూ లేరు. నువ్వు బాగా జీవించాలి అనుకుంటే, ఒకే విధంగా ఒడుదుడుకులు లేకుండా జీవనాయానం సాగించాలంటే, జీవితంలో స్థిరత్వం ఏర్పడాలంటే, పాడకలలో శేషతల్పంపై యోగనిద్రలో ఉండే ఆ శ్రీ మహావిష్ణువునకు దాసుడుగా ఉండి తరించాలి. 7వ పాసురం. షడ్రసోపేతమైన భోజనం ఆరగించి కడుపు నిండిన ప్రియురాళ్లు తీయని మాటలకు వసులయ్యి ఇంకా ఇంకా తింటారు కొందరు ధనికులు. కొంతకాలం పిదప ఐశ్వర్యం నశిస్తే అదే ప్రియురాళ్ల వద్ద అన్నం యాచించే దురదృష్టకరమైన పరిస్థితి వారికి ఏర్పడగలదు. కనుకనే తులసిమాల ధరించిన శ్రీహరి కళ్యాణ గుణాలు అనుసంధించుకుంటే ఈ దుర్గతి దాపరించక వీరందరికీ ఎంతో శ్రేయస్కరం అవుతుంది. 8వ పాసురం. సద్గుణాలు కలిగి కీర్తి పొందిన రాజులు సైతం ధర్మవర్తనులయ్యి రాజ్యమేలిన తాము అనుభవించే సుఖాలన్నీ దైవం ఇచ్చిన
ప్రసాదమేనని వారు తలువకుంటే వారు కూడా ఆ సుఖాలకు ఏదో ఒకనాడు దూరం కాక తప్పదు. ఈ తత్వం అందరికీ అన్వయిస్తుంది కనుకనే ఆ శేషశాయిని తిరునామాలను ఉచ్చరిస్తుంటే రాజ్యసుఖాలను స్థిరంగా అనుభవించగలరు. 9వ పాసురం. ఆధ్యాత్మిక పదములో పయనించేవారు ఇహలోక బంధాలు తొలగించుకొన్న అనేకంగా ముసురుతున్న ఆశలను వదిలి పంచేంద్రియాలను జయించిన ఎంబురమ్మానుని ఆశ్రయించి స్వర్గసుఖాలు పొందిన గరుడవాహనుడి పాదాల చెంత శరణు పొందకుంటే పరమపద ప్రాప్తి పొందడానికి వీలుండదు. 10వ పాసురం. పరమపద ప్రాప్తి కోసం వశం చేసుకున్న తమ మనసును జ్ఞానరూపమైన ప్రాణంతో లయం చేసుకొని ఏకాగ్రచిత్తంతో బంధాలన్నీ వదులుకున్న మహాజ్ఞానులు సైతం ఏ మాత్రమైనా కొంచెం లౌకిక వ్యామోహాల్లో మళ్లీ తగులుకున్నట్లయితే ముక్తిని పొందడం వీలు కాదు. అందుకే సదా వైకుంఠవాసుడిపైనే నిశ్చల హృదయంతో భక్తి నెరపాలి. 11వ పాసురం. పైన చెప్పిన విధంగానే ఉజ్జీవించడానికి గల ఒకే ఉపాయం శ్రీకృష్ణుని పాదద్వయంపై కైంకర్యపరంగా పాడినవి 1000 పాసురాలు. వీటిలో ఈ 10 పాసురాలు ఎంబెరుమానుని కళ్యాణ గుణాల్ని వివరిస్తాయి. వీటిని పూర్తిగా భక్తితో నేర్చుకున్నవారు దుఃఖ నివృత్తి చెంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదగగలరు. ఆళ్వారు తిరువళిగళే శరణం. నాలాయుర దివ్య ప్రబంధము తిరువాయమోజి పాసుర సహిత తాత్పర్యం 4వ పొత్తు 1వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయుర దివ్య ప్రబంధము తిరువాయమోజి పాసుర సహిత తాత్పర్యం 4వ పొత్తు 2వ భాగం. పాలనాయ్. పెరుమాళ్లను ప్రేమించే ఓ నాయక పడే విరాహవేదన గూర్చి ఆమె తల్లి వివరించడం. 1వ పాసురం. పిల్లవాడయి సప్తలోకాలను ఆరగించి వాటిని కాపాడి మర్రాకుపై పడుకున్న వాడిని, ఆ నవమోహనాకారుడిని లతలాగా సున్నితంగా ఉండే నా కూతురు ప్రేమిస్తూ అతని పాదాలపైన ఉంచిన చల్లని తులసిమాలను పొందాలని ఆశించి మైమరిచిపోయి ఉన్నది. దీనికంతటికీ కారణం నేను చేసిన పాపాల ఫలితమే అయి ఉండవచ్చునేమో. 2వ పాసురం. ఏమి తప్పు చేశానో, నా కూతురు ప్రేమ విరాహంతో బాధపడటం నేను చూడాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడిపై ప్రేమ కలిగినందువల్ల ఆమె కన్నయ్య పాదాల చెంత ఉన్న తులసిమాలను ఆశతో కోరుకుంటోంది. ఆ కన్నయ్య ఎవరు? సన్నని నడుముతో అందంగా ఉండే గోపవనితులంతా క్రీడించిన నవమన్ముదుడే కదా. 3వ పాసురం. ఛందోబద్ధమైన వేదములు అనే మాలను సమర్పించి దేవతలు, గొప్ప మునులు పెరుమాళ్లను అర్చించారు. లోకాలను తన పాదాలతో కొలిచిన వామన రూపుడైన శ్రీహరి పాదాల వద్ద ఉన్న తులసిమాల కావాలని నా కుమార్తె రోధిస్తున్నది. పెద్ద తప్పేదో చేసిన నేను నా కూతురు ఇలా కలత చెందడం చూడాల్సి వచ్చిందే. 4వ పాసురం. పెరుమాళ్లు అనుగ్రహం చేత స్వామివారి గుణాలను వర్ణిస్తూ రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తుంటారు జ్ఞానులైన విద్వాంసులు. అట్టి కళ్యాణగుణ సంపన్నుడైన పరాత్పరుడిని అలంకరించిన తులసిమాల కావాలంటుంది నా పుత్రిక. ఏమి తప్పు చేశానో కాని విశాలమైన భుజాలు కల నా కూతురు పడే ఆవేదనను నేను చూడాల్సి వచ్చింది కదా. 5వ పాసురం. కృష్ణుడు తన ప్రియురాలు నప్పిన్న కోసం 7 వృషభాల్ని సంహరించాడు. పిదప కొండలపై నాట్యమాడాడు. స్వామివారి పాదాలను అలంకరించిన తులసిమాల కోసం నా కూతురు వేదన పడుతూ రోజు రోజుకు దుఃఖిస్తూ ఎంతో బాధపడుతూ శిథిలమవుతున్నది కదా. 6వ పాసురం. స్త్రీలలో ఉత్తమురాలైన భూదేవి ప్రార్థించగా ఆమె కోసం వరాహమూర్తి అయి సముద్ర గర్భంలోకి వెళ్లిన
సముద్ర గర్భంలోకి వెళ్లి అక్కడ ఇరుక్కుపోయిన భూమిని లాఘవంగా పైకి తెచ్చాడు శ్రీ మహావిష్ణువు. ఆ స్వామి పాదాల వద్ద ఉన్న పచ్చని అందమైన తులసిమాలను తెచ్చి ఇమ్మని ఎంతో వినయవంతురాలైన నా కూతురు ఏడుస్తూ మూర్చిపోతోంది. 7వ పాసురం. కళాకాంతులు చిమ్మే అందమైన ముఖం కల ఓ వనితుల్లారా, సున్నితమైన సౌందర్యరాశి అయిన నా కూతురు వక్షస్థలములో శ్రీ లక్ష్మీదేవిని ఉంచుకున్న శ్రీహపతి యొక్క పాదాలను అలంకరించిన తులసిమాలకై ఆశపడుతూ మూర్చిపోతుంటుంది. 8వ పాసురం. అందమైన తన సతీమణి సీతాదేవి కోసం లంకను కాల్చివేసిన శ్రీరాముడయి అవతరించిన శ్రీమన్నారాయణుడి పాదాలను అలంకరించిన సువాసనలు వెదజల్లే చల్లని తులసిమాలను కోరుకుంటోంది నా కూతురు. ఓ వనితలారా, నేనేం చెయ్యను? 9వ పాసురం. ఓ వనితలారా, మీరు కూడా ఆడబిడ్డల్ని కని పెంచుతున్నారు కదా. నా పుత్రిక ఎంబెరుమాన్పై ఆశపడి వేదన అనుభవించటం ఎలా వివరించను? నా కూతురు రాత్రనక పగలనక శంఖం అని, చక్రం అని, తులసి అని కలవరిస్తోందే. 10వ పాసురం. ఓ పడుతులారా, నేనేమి చెయ్యగలను? నా అమాయకపు కుమార్తె నేను చెప్పినట్లు విననంటుంది, చెప్పినట్లు రానంటుంది. కాంతులు వెదజల్లే ఆభరణాలు ధరించిన వక్షస్థలం కలిగిన పరంధాముడి పాదాలను అలంకరించిన తులసిమాలయే బంగారు ఆభరణాలతో అలంకరింపబడిన తన మృదువైన వక్షస్థలాన్ని అలంకరించాలని చెప్పనలవి కాని విధంగా పట్టుబడుతోంది. ఆ తలంపుతోనే ఆమె శరీరం చిక్కిపోతోంది. 11వ పాసురం. తనను ప్రేమించే వారి విరాహ వేదనను పోగొట్టి తన వారినిగా చేసుకునే కన్నయ్యను కీర్తిస్తూ శటకోపన్ పాడిన శ్రావ్యానందకరమైన పాసురాలు 1000. వాటిలో ఈ 10 పాసురాలు ఒక భాగం. వీటిని అభ్యసించేవారు కీర్తికల నిత్యసూరులతో సహవాసం చేయగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయుమోజి. పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 2వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. 4వ పొత్తు 3వ భాగం. కోవై వాయల్. ఎంబెరుమానుతో చేరిక వల్ల కలిగిన సంతోషంతో ఆళ్వారు ఓలలాడడం. 1వ పాసురం. ఓ కృష్ణ, నీలాదేవి దొండపండు వంటి ఎర్రని పెదవులున్న అందాల రాశి. ఆమెను పొందడానికి నువ్వు 7 వృషభాలను పడగొట్టావు. ఎత్తైన ప్రాకారాలున్న లంకాపురిని ధ్వంసం చేశావు. మదపటేనుగు దంతాల్ని విరిచావు. పుష్పాలతో స్వచ్ఛమైన నీటితో నిన్ను అర్చించేవాడును నేను. రెల్లుపూల కాంతిగల నీ తిరుమేనికి పూసుకోవడానికి నా హృదయాన్నే చందనంగా సమర్పించాను కదా. 2వ పాసురం. పెరుమాళ్లు పూసుకునే చందనం నా హృదయమే. నా పలుకులే నా స్వామికి సమర్పించే మాల కాగలదు. నా వచనాలే పరాత్పరుడు ధరించే పట్టు పీతాంబరాలు. నేను నమస్కరించి చేసే ప్రార్థనలే ఆ పరబ్రహ్మ స్వరూపునికి కాంతులు చిందే ఆభరణాలు. అతడే సర్వేశ్వరుడు. అతడే అద్వితీయుడైన నా తండ్రి. 3వ పాసురం. ఏకమూర్తి అయి 2 మూర్తుల అనేకానేక మూర్తులయ్యి సృష్టికి ముందు ఒకే రూపం కలిగి మూలము జ్ఞానము కలిగిన మూర్తి ద్వయమయ్యి సత్వ రజోస్తమో గుణాలు కలిగిన 3 మూర్తులయ్యి ఇలా అనేక రూపాలు ధరించిన వాడివయ్యి ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అన్ని అనే పంచభూతాలయ్యి సూర్యచంద్రులనే 2 దీపాలయ్యి చరాచరాలు అన్నింటికీ ప్రాణమయ్యి విరాజిల్లే వాడవు నువ్వు. కాని ఓ స్వామి, శేషసాయివైన నీవు నాలో కూడా ఉంటున్నావుగా. ఇకనేం నా కష్టాలన్నీ శమిసిపోతాయి. 4వ పాసురం. హే కృష్ణ, నిన్ను మోసం చెయ్యడానికి తన
స్తనాలకు విషం పూసుకొని వచ్చిన పూతన చనుబాలను పీల్చి ఆ రక్కసిని చంపావు. వామనుడువయి సమస్త లోకాలను వ్యాపించిన మాధవుడువు కదా. అయ్యో, నిన్ను చల్లని పూలమాలలను అర్పించి పూజించలేదే. అయినా పూలమాలతో అలంకరింపబడిన నీ శిరోజాలకు నా ప్రాణమే సువాసనలు వెదజల్లే పుష్పమాల అయ్యింది. అందువలన నా ప్రాణం సద్గతి పోతోంది. 5వ పాసురం. నా తండ్రి, నా నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ కాలచక్రం తన చేతితో ధరించినవాడు. నా ప్రాణమే ఆయన ఆనందంగా అలంకరించుకునే మాల కదా. అతని పట్ల నా ప్రేమ లెక్క పెట్టలేనన్ని ఆభరణాలుగాను బంగారు కిరీటంగాను విలాసిల్లుతున్నది. అతను ధరించే పట్టు పీతాంబరాలు ముల్లోకాలందు అతనికి గల కీర్తి, అతనికి గల గొప్పతనం, ఇవన్నీ అతని పట్ల నాకు గల ప్రేమ స్వరూపాలే కదా. 6వ పాసురం. ఒక చేత కాలచక్రంతో బాటుగా మరో చేత తెల్లని శంఖం ధరించావు. ముల్లోకాలను మృంగి తిరిగి బయటకు తెచ్చిన ఓ నారాయణ, పలుమార్లు పెద్ద గొంతుతో పిలిచినా నువ్వు కొంచెమైనా పట్టించుకోక ఉదాసీనం చేస్తున్నావు. నీ తామర పూల వంటి పాదాలే నా తలకు ఆభరణాలయ్యి వెలుగుతున్నాయి. నేను నీ పాదాలను మనసారా తలపై స్వీకరించి ధన్యుడునవుతాను. 7వ పాసురం. అందాలు చిందే వామనుడు వయ్యి నీ పాదాలతో ఈ లోకాన్ని కొలిచావు. నీ పాదాలకు నమస్కృతులు అర్పించిన వారికి సులభంగానే ప్రత్యక్షమవుతావు. నిన్ను సువాసనలు వెదజల్లే పుష్పాలతోనూ స్వచ్ఛమైన పవిత్ర జలంతోనూ ఆరాధించుకుంటాను. నీ దివ్య రూపములో నా ప్రాణమే విలసిల్లుతూ ఉన్నది కదా. 8వ పాసురం. సృష్టించబడిన 7 లోకాల్లోనూ ఉన్న అన్ని వస్తువులలోనూ వ్యాపించి ఉన్నవాడా, పరిపూర్ణ ప్రజ్ఞగల జ్యోతిర్మయుడైన దేవా, నా హృదయములో ఆశగా విలసిల్లుతున్న ప్రభు, నా ప్రాణం ఎంతో మధురమైనది, నీ ప్రాణమో మధురాతి మధురమైనది. ఈ రెండూ కలిసి ఒకటైపోయాయి కదా. ఇప్పుడు నీ స్వభావం ఏమిటి అని మేము వర్ణించి చెప్పలేనటువంటి పరమాత్ముడువు కదా నువ్వు. 9వ పాసురం. నీ సుగుణాలను వర్ణించలేను. అంతం లేని నీ కీర్తి అనే ప్రవాహంలోకి ఏడవబడిన నేను తీరం చేరే సమయం ఎప్పుడో. నీపైని ప్రేమ అనే సుడిగుండములో చిక్కుకొని మూర్చిపోతున్నాను. నిష్కల్మషుడువైన ఓ ఆదిమూలమా, సత్యమనే జ్యోతి స్వరూపుడా, ఉన్నత పురుషులు నిన్ను కీర్తించగా నేను నీ గుణాలను కీర్తించి తృప్తి చెందుతాను. 10వ పాసురం. నేను నాతో బాటు 7 లోకాలు ఒక్కటై అర్చించిన ఎంబెరుమాన్ ఖ్యాతికి అవధి అంటూ ఉండదు. అందరూ చేరి స్తుతించినా ఆయన గొప్పతనం వర్ణించ సాధ్యం కాదు. తనను తానే పొగుడుకున్నా ఆ స్వామి గొప్పతనానికి అంతముండదు. నేను ఉద్ధరించబడడానికి నన్ను దీవించాడు. తేనె, పాలు, బెల్లము, అమృతములాగా అతి తీయనవాడు ఆ పరాత్పరుడు. అందుకే నేను ఆ దేవదేవుడినే స్తుతిస్తాను. 11వ పాసురం. ఉద్ధరించబడడానికి సరైన ఉపాయం శ్రీకృష్ణుని పాదయుగ్మాలపై భక్తి నిలపడమే. పరమభక్తితో నిత్య సత్యాలై వంటి 1000 పాసురాలను ఎర్రని తామర కొలనులు, పచ్చని పొలాలు గల తిరుక్కూరుగురుకు చెందిన శ్రీ శటకోపన్ గానం చేశారు. ఆ 1000 పాసురాలలోని ఈ 10 పాసురాలను అభ్యసించిన పుణ్యపురుషులు ఇహలోక పరలోకాలను పరిపాలించగలరు. ఆళ్వారు తిరువళిగడే శరణం. తిరువాయి నాలాయిర దివ్య ప్రబంధము. తిరువాయమోజి పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 3వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. తిరువాయమోజి పాసుర సహిత తాత్పర్యం.
నాలుగవ పొత్తు నాలుగవ భాగం. మండ్రై ఇరందు తనను విడిచి వెళ్ళిన శ్రీహపతిపైని విరాహము వల్ల నాయకి విలపించు విషయం గురించి ఆమె తల్లి చెప్పుట. 1వ పాసురం. గలగలమని శబ్దం చేస్తున్న గాజులు ధరించిన ఓ వనితలారా, నా కుమార్తె నేలపై కూర్చుంటూ నేలను చూచి, ఇది ఎంబెరుమాను వామనుడై వచ్చి కొలిచిన భూమి అంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. గగనానికి నమస్కరించి అతడు నివసించే పరమపదం అని చేత్తో చూపిస్తోంది. పలుకులు తడబడగా చేతితో సైగ చేస్తే అతని కౌగిలిని వదులుకుంటానేమో అని కన్నీరు కారుస్తుంది. ఆమెకు పిచ్చి పట్టేటట్లు చేసిన అతని మేనిరంగును తలుస్తూ సముద్రం వంటి నీలివర్ణుడా అంటూ వాపోతుంది. నా కూతురిని ఇలా ప్రేమలో ముంచేసిన వాడిని నేనేమి అనను. 2వ పాసురం. సముద్రాన్ని చూపించి చేతులు మోడ్చి, నా ప్రియుడు నివసించే స్థలం ఇది అంటుంది. ఎర్రని సూర్యుని చూపించి, నా శ్రీధరుడు రూపమిది అంటుంది. బలహీనురాలయ్యి దుఃఖంతో కన్నీరు ప్రవాహం కాగా శ్రీమన్నారాయణ అని పిలుస్తుంది. చిన్న లేడి వంటి అందాల రాశి అయిన నా పుత్రిక చేసేది నాకేమీ అర్థం కావటం లేదు. 3వ పాసురం. మండే నిప్పులు తాకుతూ అచ్యుత అని అంటుంది. వీచే చల్లని గాలిని సృష్టిస్తూ నా గోవిందుడే అని అంటుంది. ఆమె దేహమంతా తులసి సుగంధం విరుస్తోంది. నేనేమి చేసేది? నా అమ్మాయి విపరీత చేష్టలను చూసి కలవరపడుతున్నాను. 4వ పాసురం. మేఘాల్లో విహరించే చంద్రుని చూసి ప్రకాశించే మణివర్ణుడా అంటుంది. పచ్చని పర్వతాన్ని చూసి పురుషోత్తమ రావయ్య అని పిలుస్తుంది. నల్లని మేఘాన్ని చూసి నీలమేఘ శ్యాముడు నారాయణుడు విచ్చేశాడు అని చెప్తుంది. నా కోమలమైన కూతురిని తన ఒళ్ళు తానే మరిచిపోయేటట్లు చేశాడే ఆ కన్నయ్య. 5వ పాసురం. మగదూడలను కౌగలించుకుంటూ సంతసించి, ఇవి కన్నయ్య మేపిన దూడలు అని అంటుంది. ప్రాకుతూ వెళ్లే పామును చూసి, ఇది అతని పడక అని అంటుంది. తర్వాత దేనిని చూసి ఏమని చెప్తుందో నాకు తెలియదు. లత వంటి సుకుమారమైన నా కూతుర్ని మాయావి అయిన కృష్ణుడు ప్రేమను చూపించి ఎన్ని రకాలుగా పాట్లు పడేటట్లు చేస్తున్నాడు. ఇలా నా అమ్మాయికి భ్రమ కలిగించింది అతడే కదా. 6వ పాసురం. కొండతో నృత్యం చేసేవారు ఆడితే గోవిందుడు ఆడుతున్నాడు అని పరిగెత్తుతుంది. పిల్లని గ్రోవితో ఎవరైనా గానం చేస్తే నా కూతురు కన్నయ్య కదా ఊదుతున్నాడు అని మూర్చిపోతోంది. గొల్లశ్రీల చేతుల్లో వెన్నను చూస్తే ఇదంతా నా కన్నయ్య తిన్న వెన్న అని పరవశిస్తుంది. కృష్ణుడు పైన లత వంటి సున్నితమైన నా పుత్రిక పెంచుకున్న ప్రేమ పిచ్చి చెప్పనలవి కాదు సుమా. 7వ పాసురం. మా అమ్మాయికి పిచ్చి ముదిరి ఈ ప్రపంచమంతా కృష్ణుని చేతనే సృష్టించబడింది అంటూ వాగుతుంది. తిరుమణిని నుదుట పెట్టుకున్న వారిని చూస్తే వీరంతా పెరుమాళ్లు దాసులు అని వారి వెనక పరిగెత్తుతుంది. మంచి సుగంధం వెదజల్లే తులసిని చూసి, ఇది నారాయణుని మాల అంటుంది. అందుకే మతిస్థిమితం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంబెరుమాను గుణాలనే ఎప్పుడూ చింతిస్తూనే ఉంటుంది. 8వ పాసురం. గొప్ప సంపద గల రాజులను చూస్తే శ్రీహరిని చూశాను అని చెప్తుంది. విశేషమైన రూపాన్ని చూస్తే అది లోకాల్ని కొలిచిన వామనుడు అని సంతోషిస్తుంది. శిల్ప సంపద గల ఆలయాలను చూసి ఇవన్నీ పెరుమాళ్ల ఆలయాలు అని చెప్తుంది. ఈ అమ్మాయి అన్ని వేళల్లోనూ శ్రీకృష్ణుడి పాదపద్మాలనే తలుస్తుంటుంది. 9వ పాసురం. భగవంతుడికి తమను తాము అర్పించుకున్న సాధువులను చూస్తే మా అమ్మాయి లోకాల్ని మృంగిన పరమాత్ములు అంటూ ప్రకటిస్తుంది. నల్లని మేఘాలు సమూహాన్ని చూస్తే కృష్ణ కృష్ణ అని లేచి ఎగరడానికి ప్రయత్నిస్తోంది. ఆవుల మందను చూస్తే కృష్ణుడు వాటితో ఉంటాడు అని వాటి వెనకనే పరుగు తీస్తుంది.
శుభ్రంగా ఉన్న మా అమ్మాయిని ఆ మాయావి అయిన శ్రీహరి ఏదేదో వాగేట్లు మతిస్థిమితము లేకుండా చేసేశాడే. 10వ పాసురం. ఈ విధంగా కృష్ణుడి పైన ప్రేమను పెంచుకున్న నా కూతురు తన్ను తాను మరిచిపోతుంది. కన్నీరు కారుతుండగా నిట్టూర్పులు విడుస్తుంది. దాని శరీరం వదిలిపోతుంది. కన్నయ్య అని పిలుస్తుంది. ఎంబురుమానే రా అని అరుస్తూ పిలుస్తుంది. ప్రేమ వలన ఇలాంటి స్థితికి వెళ్ళిపోయిన మా అమ్మాయి సరికావడానికి అసహాయ స్థితిలో ఉన్నదాన్ని, పాపాత్మరాలిని అయిన నేను ఏం చెయ్యగలను? 11వ పాసురం. కర్మబంధాలను పోగొట్టేటటువంటి కృష్ణ పరమాత్మ మీద 1000 పాసురాలను పాడిన కురుగురు శటకోపన్ సాయించిన ఈ 10 పాసురాల్ని అభ్యసించి గానం చేసేవారికి అంతా మంచే జరుగుతుంది. వారు అందరి చేత ప్రశంసింపబడతారు. తుదకు అసమానమైన వైకుంఠములో ప్రవేశించగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. తిరువాయుమోజి పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 4వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. తిరువాయుమోజి పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 5వ భాగం. వీట్టిరుందు. ఎంబెరుమాన్ తన ఔన్నత్యం తెలియచేసే విధంగా ప్రత్యక్షం కాగా ఆ స్వామిని చూచి సంతసించి మంగళాశాసనం గావించడం. 1వ పాసురం. అధికార చిహ్నమైన దండాన్ని చేతిలో ఉంచుకొని 7 లోకాలను పరిపాలించే జగన్నాయకుడిని, అనంత కళ్యాణగుణ సంపన్నుడిని, కేసీ అనే గుర్రం నోటిని చీల్చి చంపిన వీరుడిని మనసారా స్తుతిస్తూ చేతులారా నమస్కరిస్తూ పాసురాల మాలను ఆ స్వామికి సమర్పించాను. ఇక నాకు 7 జన్మల వరకు ఎలాంటి కొరత ఉండదు. 2వ పాసురం. కాటుకదిద్దిన కళ్లతో తామర పుష్పంపై ఆసీనురాలైన శ్రీదేవి తన వక్షస్థలములో ఉంచుకున్న వానిని దేవతలకు అధిపతియు, అందమైన నేత్రాలు కలవాడికి నేను ఇంపైన పదములు గూర్చి సంగీత స్వరాలను చేర్చి పాటల మాలల్ని సమర్పించాను. ఈ లోకములో ప్రాప్తించే క్రూరమైన దురావస్థలన్నీ నాకు తొలిగాయి. 3వ పాసురం. అవినాశి అయినవాడు, ఆనంద స్వరూపుడైన అచ్యుతుడిని, అవక్ర పరాక్రముడిని, పంకజనేత్రుడిని ఎంతో కాలంగా మధుర సంగీతంతో కూడిన పాసురమాలల్ని సమర్పించి అర్చించే భాగ్యం పొందాను. అనంతమైన ఆనందం పొందాను. 4వ పాసురం. పెరుమాళ్లను అర్చించడం తప్ప వేరే దేనిపైన మనసును పోనీయని దాసుల కర్మబంధాలను తొలగించి దీవించేవాడిని, బలమైన రెక్కలున్న గరుత్మంతుడిని వాహనముగా కలవాడిని, విరోధుల్ని దునమాడే చక్రాన్ని ధరించిన వాడిని, నా నోటితో శ్రావ్యమైన ధ్వనితో కూడిన పాసురాలతో పూజించే భాగ్యం పొందాను. నా ప్రాణంతో కలిసి తన ఆనందాన్ని నాకు పంచి ఇచ్చి నన్ను అనుగ్రహించాడు ఆ పరాత్పరుడు. 5వ పాసురం. తన కళ్యాణ గుణాల్ని నాకు చూపించి అతనిని అనుభవించేటట్లు చేసిన వాడిని, సమస్త విషయాల తత్వాల్ని నాకు అర్థమయ్యే విధంగా వివరించిన వాడిని, నాకు నాయకుడైన వాడిని, పదాల మాలలతో పాడే అదృష్టం ఆ దివిజ వంద్యుడు నాకు కలిగించాడు. అందువలన నా కర్మఫలాలు, వ్యాధులు గాలి కన్నా అతివేగంగా నన్ను వదిలిపోతాయి. 6వ పాసురం. నల్లని తిరుమేనిలో కర్పూరం, చందనం కలిపి నుదుట తిరునామం ఉంచుకున్న వాడిని, విశాల నేత్రాలు కలిగి దేవతలకు అధిపతి అయిన వాడిని, సరైన పదాలు మేళవించి పాసురమాలల్ని తయారు చేసి సమర్పించి గానంతో ఆరాధించాను. ఆ స్వామిని ఆరాధించే భాగ్యం కలిగిన నాకు గిట్టనిదంటూ ఏదైనా ఉంటుందా? 7వ పాసురం.
ఎల్లప్పుడూ ఏకరూపుడయ్యి తనకు సమానమైన వారు కాని మించిన వారు కాని ఎవరూ లేనివాడు, సకల భువనాలు తనవైనవాడు, గోవర్ధనగిరిని ఎత్తి వర్షం నుండి గోకులవాసుల్ని కాపాడిన వాడికి చక్కని పదాలతో కూడిన పాసురమాలల్ని తృప్తిగా సమర్పించుకునే భాగ్యాన్ని అతడే ప్రసాదించాడు. అలాంటప్పుడు నాకేం కొరత? 8వ పాసురం. మనకు పుష్పములో నివసించే శ్రీ లక్ష్మీదేవికి ఆనందాన్నిచ్చే వాడికి, ఈ ఇహపర లోకవాసులకు అధిపతి అయిన వాడికి, చల్లని తామరపై పాదాలు నుంచిన వాడికి పాటల మాలల్ని సమర్పించిన నాకు ఇక ఈ విశాల ప్రపంచములో సాటి ఎవరు? 9వ పాసురం. దేవలోకం, బ్రహ్మలోకం మొదలైన లోకాల్లోనూ, ఈ భూలోకంలోనూ పాతాళలోకంలోనూ వ్యాపించి విరాజిల్లేవాడు, 8 దిక్కులందున్నవాడు, తన చేతిలో శంఖాన్ని ధరించినవాడు, ఆ కుంభనర్తకుడైన శ్రీకృష్ణుడిని గూర్చి కవిత్వం అల్లగల నాతో సమంగా ఉండేవారు ఎవరున్నారు? 10వ పాసురం. లోకాల్ని మృంగి పిదప బయటకు ఉమ్మివేసి, ఈ లోకాల్ని కొలచి లోకాల్ని పైకెత్తి పాలసముద్రములో పరుండి వీరుడయ్యి స్వర్ణ కిరీటం ధరించి అందరికీ తన దీవెనలందించేవాడిని గూర్చి నా నోటితో భక్త బృందానికి ఆనందం వర్షించే విధంగా సుందరమైన తమిళ భాషలో పాటలు పాడే అదృష్టం నాకు కలిగిందే. నేనేం పుణ్యం చేశానో కదా. 11వ పాసురం. అన్ని కాలాల్లోనూ వర్షం కురిసే తిరుమలలో వెలిసిన తిరువెంకటనాథునిపై పచ్చని పొలాలు, పూతోటలు నిండిన కురుగురుకు చెందినట్టి శటకోపన్ 1000 పాసురాలు సాయించాడు. వాటిలో భాగమైన ఈ 10 పాసురాలను పాడేవారికి వాడని తామర పుష్పములో నివసించే ఆ శ్రీదేవి పాపాలను పోగొట్టి అనుగ్రహించగలదు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము, తిరువాయిమోజి, పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 5వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము, తిరువాయమోజి, పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 6వ భాగం. తీర్పారై. దర్శనం అనుగ్రహించిన శ్రీహపతి అంతర్ధానం కాగా పరంకుశ నాయకి మూర్ఛిల్లగా మూర్ఛ తీర్చుటకు భగవన్నామ సంకీర్తనమే సరైన పరిష్కారమని తల్లి చెప్పడం. 1వ పాసురం. ఓ సఖియలారా, ఈ అమ్మాయి వ్యాధిని కుదర్చడానికి తగిన వారిని ఎక్కడ వెతికి తేగలం? బాగా పరిశోధించాం. ఈ అమ్మాయికి వచ్చిన వ్యాధి ఏమిటో చక్కగా తెలుసుకున్నాము. పంచపాండవుల కోసం యుద్ధం చేసి వారు జయించేటట్లు చేసిన శ్రీకృష్ణుడి పైన ఈ అమ్మాయికి ప్రేమ పెరిగింది. ఆ పార్థసారథి పొందు కోసం ఈ అమ్మాయి మనసు కలత చెంది ఉన్నది. 2వ పాసురం. ఈ అమ్మాయి మనోవ్యాధి చాలా పెద్ద దైవం వల్లనే కలిగింది. ఏదో క్షుద్ర దైవం వల్ల వచ్చిందనుకొని కాని పనులు చెయ్యకండి. ఈ అమ్మాయి ఆశించే వస్తువులు శంఖచక్రాలు కాబట్టి ఆ పేర్లునే ఆమె వినేటట్లు మాట్లాడుకోండి. అదే ఈమెకు మంచి చేస్తోంది చూడండి. ఈ అమ్మాయి శరీర ఆరోగ్యం తప్పకుండా కుదుట పడుతుంది. 3వ పాసురం. ఓ అమ్మలారా, ఇటు చూడండి. ఈ ఎరుకలసాని మాటలు విని నీచమైన కళ్ళు, మాంసం వంటి వాటిని పూజా వస్తువులుగా తీసుకురాకండి. తేనెలు చిలికే తులసిమాల ధరించిన మాయావి అయిన శ్రీకృష్ణునిపై ఈ అమ్మాయి తన ప్రేమను ప్రకటిస్తోంది. అతని పాద పంకజాలను కీర్తిస్తూ పాటలు పాడండి. అదే ఈ అమ్మాయి వ్యాధిని తగ్గిస్తుంది. అదే ఈ వ్యాధికి చక్కని ఔషధమవుతుంది.
4వ పాసురం. ఈ అమ్మాయి వ్యాధికి మందు నల్లని ఎర్రని అన్నం కాదు. వాటిని ఉపయోగించి ఏం ప్రయోజనం? ఎరుకలసాని చెప్పిన పద్ధతుల్ని చెయ్యకండి. 7 లోకాల్ని మృంగి తర్వాత బయటకు వదిలి లోకాల్ని కాపాడిన పరంధాముడి నామాలను ఉచ్చరించండి. అలా చేస్తే ఈ అమ్మాయి తిరిగి మామూలుగా అయిపోతుంది. 5వ పాసురం. ఈ అమ్మాయి వ్యాధి పోవడానికి ఏదో ఆవేశంతో దెయ్యాల లాటడాడడం సరికాదు. చూడండి, కలవల వంటి ఈ అమ్మాయి విశాల నేత్రాలు, పండంటి ఎర్రని పెదాలు ఎలా వాడిపోయాయో పరంధాముడిని విడిచి ఉన్నందువల్లనే విరాహమనే వ్యాధికి ఈమె బలయింది. శ్రీకృష్ణుడు కువలయపీడమనే ఏనుగును చంపినవాడు. ఆ కన్నయ్య తిరునామం ఉచ్చరిస్తూ సాధు పుంగవుల పాదధూళిని ఈమెకు పుయ్యండి. అంతే, ఈ అమ్మాయి అనారోగ్యంపై పోయి ఆరోగ్యాన్ని తిరిగి పొందుతుంది. 6వ పాసురం. ఓ తల్లులారా, కొంచెం కూడా విరామం లేకుండా ఆవేశంగా మీరు తైతిక్కలాడుతున్నారు. వ్యాధి కొంచెం కూడా నిదానించలేదు సరికదా, ఇంకా ఎక్కువవుతున్నది. ఈ అమ్మాయికి నీలమణి వర్ణములో ప్రకాశిస్తున్న స్వామిని సేవించే వైష్ణవ భక్తుల పాదధూళి తెచ్చి ఒంటికి పుయ్యాలి. దానితో ఈమె వ్యాధి వెంటనే కుదురుతుంది. దానికంటే వేరే పరిహారం లేదు సుమా. 7వ పాసురం. ఓ అమ్మలారా, సమయం పాడు చేస్తూ మీరు దయ్యం పట్టినట్లు తైతిక్కలాడితే ఏమి ప్రయోజనం ఉండదు. మేకలను బలి ఇచ్చి కళ్ళు సమర్పించి పూజలు చేస్తే కూడా ఎలాంటి లాభము ఉండదు సరికదా. చేతులెగరేస్తూ మీ భుజాల్లో మాత్రమే నొప్పి మాత్రం పుడుతుంది. ధాన్యం తింటూ గాడిద నోరు కదిలిస్తూ ఉంటే దృశ్యాన్ని అలాగే చూసి మీకేం లాభం? ఇలాంటి పిచ్చి పనులు వదిలిపెట్టి మాధవుని దాసులైన వేద పండితుల వద్దకు వెళ్లి వారిని వేడుకోండి. వారి ఆశీర్వాద బలంతో అమ్మాయి ఆరోగ్యం కుదుటపడగలదు. 8వ పాసురం. ఈ అమ్మాయి వ్యాధి నయం కావడానికి వేద పండితుల్ని ఆశ్రయించండి. దేవాదిదేవుని పాదాలకు మ్రొక్కండి. అందుకు బదులుగా మీరు క్షుద్రదేవతలను ప్రార్థించి కళ్ళును ఇల్లంతా చల్లి ఏవో అర్థం లేని వికారమైన పాటలు పాడుతూ ఆవేశంతో ఆడుతూ చేసే నీచపు పనుల వలన మీ కుటుంబానికే అరిష్టం ఏర్పడగలదు. 9వ పాసురం. క్షుద్రదేవతలను స్తుతించడం, ఆవేశంతో కూడిన హీనమైన సంగీతం జతచేర్చి ఆడడం చూస్తూ నేను సహించలేను. శ్రీకృష్ణుని శరణు పొంది ఆ స్వామి పాదయుగళము వద్ద ప్రార్థించడమే ఈ వ్యాధి నయం కావడానికి సరైన పరిష్కారం. 7 జన్మలకు క్షేమం ప్రసాదించేవాడు అతడే. కాబట్టి కన్నయ్య పాదాలకు నమస్కరిస్తూ ఈ అమ్మాయికి మంచి జరగాలని ఆశీర్వదించండి. 10వ పాసురం. ఈ అమ్మాయి వేరే దైవాన్ని ప్రార్థించదు. ఓ అమ్మలారా, మీ భుజాల్ని ఆడిస్తూ మీకు తోచింది వాగుతున్నారు. వేదాలు స్తుతించే పరమాత్మనే మీరు ప్రార్థించండి. ద్వారకాధీశుడొక్కడే ఈమెకు సరైన దివ్య ఔషధం. మీరు స్తోత్రం చేసే తరుణంలోనే ఈమె కూడా నమస్కరించి ఆడుతుంది. దాని వలన క్రమంగా ఆమె వ్యాధి తప్పక నయం కాగలదు. 11వ పాసురం. ప్రతిష్ఠ గల ఊరు తిరుక్కురుగూరు. ఆ ఊరికి చెందిన శటకోప నీలమణి వర్ణుడిని ఆరాధించి ఆడుతూ ఆ అమ్మాయి వ్యాధిని పోగొట్టగలిగారు. ఆయన సాయించిన 1000 పాసురాలలోని ఈ 10 పాసురాలను మీరు కూడా తగిన విధంగా నాట్యం చేస్తూ రాగయుక్తంగా పాడుతూ దుఃఖరహితులయ్యి శుభప్రదంగా జీవించగలరు. ఆళ్వారు తిరువళిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయిమోజి. పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 6వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయుర దివ్య ప్రబంధము తిరువాయమోజి.
పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 7వ భాగం. శీలమిల్ల. పెరుమాళ్లను తనను అనుగ్రహించమని వేడుకొనుట. మంచి ప్రవర్తన లేని చాలా చిన్నవాడిని నేను. ఎన్నో పాపకర్మలను చేశాను. హే స్వామి, లోకాలనే మృంగినవాడువు నువ్వు. పూర్ణ ప్రజ్ఞనిదివి. నారాయణ అని చేతులు పైకెత్తి భక్తితో నమస్కరించి నిన్ను ఆహ్వానిస్తున్నాను. స్వామి, నీ అందాల రూపాన్ని నాకు దర్శనం ఇవ్వడం లేదే. పోని నన్నే రమ్మని నువ్వైనా పిలవకూడదా? 2వ పాసురం. ఓ దయాసముద్రుడా, తరగని ఆనంద ప్రవాహాన్ని ప్రసాదించిన సర్వలోక రక్షకుడా, లోకాల్ని కొలిచిన త్రివిక్రముడా అంటూ రాత్రింబగళ్ళు నిన్ను పిలుస్తున్నాను. ఓ మాయాస్వరూపుడా, నేనిలా కేకలేస్తూ రమ్మని పిలుస్తున్నా ఇంకా నాకు దర్శనమియ్యడం లేదేం? నాకు ప్రత్యక్షమయ్యి నేను ఆనంద పరవశుడయ్యేటట్లు నన్ను అనుగ్రహించవా? 3వ పాసురం. వివరించడానికి కూడా వీలు కానటువంటి పాపకృత్యాలు నేను ఎన్ని చేశానో నాకే తెలియదు. భూమ్యాకాశాలను కొలిచిన వాడవు కదా దామోదర అంటూ ఆర్తిగా హృదయం కరిగి కళ్లల్లోంచి బాష్పాలు రాలుతుండగా నిన్ను పిలుస్తున్నాను. నిన్ను దర్శించాలని ఎంతో కుతూహలంతో వస్తే పాపివి నువ్వు. నన్ను దర్శించడానికి నీకు అర్హత లేదు అనైనా కనీసం చెప్పకూడదా? 4వ పాసురం. ఓ దేవా, నా కళ్ల ముందు నీవు ప్రత్యక్షమయ్యి నేను నిన్ను దర్శించి ఆనంద పరవశురాలుడయ్యేటట్లు నన్ను కటాక్షించాలి. బంగారు రంగు శరీరఛాయి గల నా తండ్రి, నీ గొప్పతనాన్ని ఏమని వర్ణించను? ఇహలోక సంబంధం లేని దేవ గణాలకు అధిపతివైన నీ సుందరాకారాన్ని నేను చూడలేను కదా. నిన్ను చూడాలని తహతహలాడ్డంలో పాపినైన నాకు కొంచెమైనా సిగ్గు కాని బిడియం కాని లేవే. 5వ పాసురం. నా తండ్రి, పదునైనది తీక్షణమైనది అయిన చక్రాన్ని ధరించిన నా స్వామి, గతములో రామావతారములో లోతైన సముద్రాన్ని దాటిన దేవా, నీ చతుర్భుజాలను నా కళ్ళారా ఎప్పుడు చూడగలనో కదా అని అన్ని వేళలా కన్నీరు కారుతుండగా శోకించి శోషించి నా ప్రాణం తల్లడిల్లుతున్నది కదా. ఇప్పుడే నీవు వచ్చేయాలి అని ఈ దీనుడు నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. 6వ పాసురం. నా పెరుమాళ్ళు, నీవు నా శరీరములో ఉన్నావు, నా ప్రాణములో ప్రాణమై ఉన్నావు, నా ఇంద్రియాల్లో నివసిస్తున్నావు. నీవు లేని చోటంటూ ఎక్కడా లేదు. నిన్ను గూర్చి ఏ కొంత తెలిసినా నీ పాద పంకజాలను దర్శించాలని నా మనసు ఉవ్వుళ్ళూరుతున్నది. ఇలా ఆశించడం నా అమాయకత్వమేమో. 7వ పాసురం. సువాసనలు వెదజల్లే తులసిమాలను ధరించిన ఓ దేవా, నీ అనుగ్రహం చేత నాకు జ్ఞానోదయమయ్యి ఆ జ్ఞానం వృద్ధి పొంది నా మనసు నిర్మలమైంది. అందుమూలంగా పూర్ణ ప్రజ్ఞావంతుడువైన నిన్ను నేను తెలుసుకున్నాను. చెడు అన్నది నాలో నుండి తొలగిపోయింది. అంతేకాదు, జనన మరణాలకు అతీతమైన నిన్ను అత్యున్నత స్థానములో ఉన్నట్లు తెలుసుకొని నీ సుందర రూపాన్ని చూడగలిగాను. 8వ పాసురం. సుగంధపూరితమైన తులసిమాలను ధరించిన దేవా, మేమంతా నిన్ను దర్శించి ఆనందించాలంటే నువ్వు రావాలి. మేము అదే కోరుతున్నాము. నిన్ను దర్శించుకొని చేతులారా నీ పాదాల వద్ద 8 దిశల నుండి సేకరించిన పువ్వులను సమర్పించి ఆరాధించుకోవాలి. మా భక్తిని ప్రదర్శించడానికి నువ్వు తప్ప మాకు వేరెవరున్నారు? మేము మా జీవితాలలో ఉన్నత స్థాయికి ఎదగడానికి నీవే అనుగ్రహించాలి. 9వ పాసురం. ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టలేదు, దాహంతో ఉన్నవారికి కొంచెం నీరైనా ఇయ్యలేదు. పంచేంద్రియాలను జయించలేక ఓడిపోయాను. బాధ్యతగా పువ్వులను సేకరించి నీకు పూజ అయినా చెయ్యలేదు. మనసు భక్తితో నిండిన దేనికి ఉపయోగం లేని చెడు పనులే చేశాను. నిన్ను ఎక్కడ ఎప్పుడు దర్శించగలనో కదా. 10వ పాసురం. ఓ చక్రధారి,
స్వామిని దర్శించాలనే వేదనతో కన్నీరు కారుతుండగా ఇక్కడా అక్కడా వెదికాను. పెరుమాళ్లను చూడలేక దుఃఖించాను. నేను చెడ్డవాడును. ఈ మాంసపు నేత్రాలతో చూడలేను కాని నా మనోనేత్రాలతో జ్ఞానస్వరూపుడు వేద జ్ఞానపు వెలుగుల దీపమైన పరాత్పరుడును చూసి తరిస్తానుగాక. 11వ పాసురం. ఎత్తైన భవంతులు కల కురుగురుకు చెందిన శటకోపన్ తామరస నేత్రుడిని 1000 పాసురాలతో స్తుతించారు. వాటిలో భాగమైన ఈ 10 పాసురాల్ని పాడి పరవశించే భక్తులు వైకుంఠానికి తప్పక వెళ్ళగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము. తిరువాయుమోజి. పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 8వ భాగం సంపూర్ణం. 4వ పొత్తు 7వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. తిరువాయమోజి. పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 8వ భాగం. ఏరాళుం. ఎంబెరుమానుకు అప్రియమైన వాటిలో తన ప్రాణం కాని మిగతావి ఏవీ కాని ఉన్నాయంటే వాటి పట్ల తనకేమాత్రం ఇష్టం ఉండదని నాయిక చెప్పడం. 1వ పాసురం. వృషభవాహనుడైన పరమశివుడిని, చతుర్ముఖ బ్రహ్మను, శ్రీలక్ష్మిని తన దేహంలోనే ఉంచుకొని వారికి తగిన బాధ్యతల్ని అప్పగించాడు కేశవుడు. సౌశల్యం గల మాధవుడు గుంపులు గుంపులుగా వచ్చిన అసురుల్ని భస్మం చేశాడు. ఆ నాయకుడు ఇష్టపడని నా అందం ఎంతటిదైనా నిష్ప్రయోజనమే సుమా. 2వ పాసురం. ప్రకాశించే రత్నాన్ని పోలిన తేజోవంతమైన సౌందర్య రాశి శ్రీలక్ష్మీదేవి. ఆమె నివసించే విశాల వక్షస్థలం గల గోవిందుడి భుజాలు పర్వతాలలా గంభీరమైనవి. నన్ను వశం చేసుకొని అతనికి కైంకర్యం చేసేటట్లు నన్ను తన దాసుడుగా చేసుకొన్నాడు. నీలవర్ణుడైన ఆ నారాయణుడే ఇష్టపడని నా మనసు వల్ల ఇక నాకేమి ఉపయోగం. 3వ పాసురం. తల్లివలే వచ్చింది పూతన రక్కసి. బాలకృష్ణుడైన శ్రీహరి దాని స్తన్యాన్ని పీల్చి దాన్ని చంపాడు. అతడే ఆదిశేషుడు పైన శయనించే పరమపురుషుడు. కొండల వంటి భుజాలు కలవాడు, మహామాయావి. ఆ స్వామి ఇష్టపడని నా వినయ గుణం వల్ల నాకేమి ఉపయోగం లేదు. 4వ పాసురం. నెప్పిన్న పిరాట్టి నిండైన గుణము కలది. ఆమె కోసం 7 వృషభాల్ని జయించి ఆమెను చేపట్టాడు మాధవుడు. ముత్యాలహారం ధరించి, ఎర్రని వస్త్రం ధరించి, పాలపాత్రను చేతిలో పట్టుకొని, పశువులను మేపడానికి కర్రను చేతిలో ఉంచుకొని తిరుగుతుంటాడు. గజ్జెలు కల కన్నయ్య. అతడు మెచ్చని ఈ శరీరం వల్ల నాకు చేకూరే ప్రయోజనం ఏమిటి? చిలుక పలుకులు సీతమ్మ అందమైన గులాబీ రంగు వంటి శరీరఛాయ కలిగినది. రావణుడు చెరపట్టగా చెప్పనలవి కాని బాధల్ని అనుభవించింది. ఆమె కోసం కోదండరాముడు రావణుడి నగరాన్ని దహనం చేశాడు. తేనెలలికే తులసిమాలను తన కంఠములో ధరించినవాడు ఈ లోకాన్ని రక్షించే పరంధాముడు మెచ్చని తెలివి వల్ల నాకు ఏ విధమైన లాభం ఉంటుంది? 6వ పాసురం. పరిపూర్ణుడు, సంపన్నుడు శ్రీకృష్ణ భగవానుడు లోకులకు ధర్మ మార్గం తెలియచెయ్యాలని గీతోపదేశం చేశాడు. అతడు పొట్టివాడై వచ్చి బలిని వచించి భూమిని గ్రహించాడు. అతనికి నచ్చని నా కళాకాంతుల వలన నాకేమాత్రం ప్రయోజనం లేదు కదా. 7వ పాసురం. నరసింహుడయ్యి ఉగ్రంగా విజృంభించి హిరణ్యకశిపుని రొమ్మును చీల్చి చెండాడాడు. అతడు కాంతులు చిమ్మే చక్రాయుధాన్ని, తెల్లని శంఖాన్ని ధరించినవాడు. నీలమణి వర్ణుడు. అతడు మెచ్చని నా గాజులు ఎంతటి అందమైనవైనా నాకేమి లాభం? 8వ పాసురం. ఎంబెరుమాన్ తెల్లని శంఖం కలిగినవాడు.
అతని శంఖనాదం కౌరవసేనకు భీతి కలిగించింది. త్రిమూర్తులు, ఇంద్రుడు కూడా ఈ లోకశోక వినాశకుడిని అభినందించారు. అట్టి కీర్తి కలిగిన వాడు ఇష్టపడని నా మణి మేఖల వల్ల నాకేమి ప్రయోజనం ఉంటుంది? 9వ పాసురం. సన్నని నడుముతో మృదువైనవి విశాలమైనవి అయిన పిరుదులు కల సౌందర్యవతులైన కన్యకు తండ్రి అయిన బలిష్ఠుడగు బాణాసురుని భుజాలను ఛేదించినవాడు ఆ శేషశయనుడు. లోకమంతా తనయందే ఒదిగి ఉండేటట్లు నిరంతర యోగనిద్రలో ఉండేవాడు. ఆ స్వామి ఆదరించని నా శరీరంతో నాకు పనిలేదు. 10వ పాసురం. మిక్కిలి స్థూలకాయులైన అసురులను ముక్కలుగా నరికివేశాడు శ్రీహరి. అతని శరీరములో గంగాధరుడు ఒక భాగంగా ఉన్నాడు. అట్టి శ్రీ మహావిష్ణువుకు నచ్చని నా ప్రాణం వల్ల నాకేమాత్రం ప్రయోజనం లేదు. 11వ పాసురం. సప్తలోకాల్ని తన చిన్నారి బొజ్జులో ఉంచుకొని కాపాడేవాడు పెరుగు వెన్నెలను దొంగలించి తిన్న ఆ శ్రీకృష్ణుని స్తుతిస్తూ 1000 పాసురాలను పాడారు కురుగురు శటకోపన్. దోషం లేని గానమాల అయిన ఆ 1000 పాసురాలను అభ్యసించేవారు జన్మ దుఃఖాన్ని తొలగించుకొని వైకుంఠములో తప్పక ప్రవేశించగలరు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము. తిరువాయమోజి. పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 8వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. తిరువాయమోజి. పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 9వ భాగం. నన్నందార్. లౌకిక వ్యవహారాలపై విరక్తి చెందిన నమ్మాళ్వారులు పెరుమాళ్ల పాదపద్మములను చేరాలని ఆరాటపడి ప్రార్థించడం. 1వ పాసురం. శత్రువులు సంతోషించేట్లు బంధువులు ఏడ్చేటట్లు లెక్కలేనన్ని కష్టాల్ని ప్రజలు అనుభవించేట్లు చేస్తుంది ఈ లోకం. ఏమిటి లోకము యొక్క నైజం? ఓ దయగలవాడా, పాలసముద్రాన్ని చిలికినవాడా, ఊరికే కాలం గడపక ఈ శరీరంలోంచి నా ప్రాణం బయటకు వచ్చి నీ పాద పంకజాలను చేరేటట్లు నన్ను ఆశీర్వదించవా? నా లౌకిక బంధాలు తొలగించవా? 2వ పాసురం. మరణించిన సంపద తరిగిపోయిన బంధువర్గం ఏడుస్తారు. ఏమిటో ఈ లోకం యొక్క పోకడా? వీటికంతా విమోచనమంటూ ఉందా లేదా? ఏమీ తెలియడం లేదు. ఓ శేషశయన, నాపై కరుణించి నీ దరికి నన్ను అతి త్వరలో చేర్చుకో స్వామి. 3వ పాసురం. లోకంలోని అల్ప సంతోషాల్ని అనుభవించడం, కులగౌరవం, బంధుమిత్ర పరివారం, సంపదలు వీటన్నిటినీ వదిలిపెట్టి చనిపోవాల్సి వస్తుంది కదా. భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలా? అందుకే ఓ శ్రీహరి, నీ పాద పంకజాల వద్దకు నన్ను త్వరగా చేర్చుకో ప్రభు. 4వ పాసురం. ఇది తీసుకో అంటూ వచ్చే సంపద ఆ తర్వాత మనిషిని నిప్పు చుట్టుకున్నట్లు కాల్చి నాశనం చేస్తుంది. పేరాశతో ఆ సంపదను తీసుకొని దానివల్లనే నశించిపోయే ఈ లోకం యొక్క పోకడ ఏమిటో అర్థం కాకున్నది. అంతా అయోమయం. దయామూర్తి మణివర్ణుడా, నీ పాదాల చెంతకు నేను వచ్చి చేరిపోయేట్లుగా నన్ను అనుగ్రహించు. 5వ పాసురం. ప్రళయం నుండి బయటికి వచ్చిన ప్రపంచములో అసంఖ్యాకమైన జీవరాశులు జననం, మరణం, వ్యాధి, వృద్ధాప్యం మొదలైన వాటి వల్ల శోకాన్ని అనుభవిస్తాయి. దీనికి మించిన నరకం అంటూ ఏదైనా ఉందా? ఏమిటి లోకం తీరు? అంతా విచిత్రం మరియు బాధకరం. హే గోపాల, నన్ను సందిగ్ధములో ముంచక నీ దరికి త్వరగా చేర్చుకో. ఈ దాసుని మరవవద్దు సుమా. 6వ పాసురం. ధర్మం ఎరగని నీచులు క్రూరులయ్యి భీతి కలిగించే విధంగా
అమాయక ప్రజలనందరనో వలలో చిక్కుకునేటట్లు చేసి హింసించి వధించి కడుపు నింపుకోవడం, ఇతరుల్ని ఏమార్చి డబ్బు సంపాదించటం అంటూ బ్రతుకుతారు. ఇలాంటి లోకపు తీరును చూసి ఏమనగలను? లౌకిక జననం దుర్భరం, అసహ్యకరం. పరిమళించే తులసిమాలను ధరించిన ఓ ప్రభు, చెడును చేసిన నన్ను కూడా నీవాడిగా నీదాసునిగా చేసుకున్నావు. నా అమృత సమానుడా, నన్ను నీ వద్దకు చేర్చుకోవయ్యా. 7వ పాసురం. ఓ దేవా, ఈ ప్రపంచములో చేతనాచేతన వస్తు సముదాయములో నీవే అంతర్యామిగా ఉన్నావు. నీవే అన్నింటికీ అధిపతివయ్యి వెలిసి ఉన్నావు. కనుకనే వ్యాధి, వృద్ధాప్యం, మరణం, జననం ఇవన్నీ తొలగిపోవడానికి నన్ను నీ దగ్గరకు చేర్చుకో. ఈ అతి బాధకరమైన ప్రపంచాన్ని నాకు ఇక ఏమాత్రం చూపించవద్దు. 8వ పాసురం. ఈ ప్రాపంచిక జీవనమన్నది ఒక కోటలో జీవించడం వంటిది. హే గోపాల, నీవు లోకాన్ని సృష్టించి మృంగి తిరిగి బయటకు తెప్పించి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాలను ఏర్పరిచావు. ఈ కోటలోంచి నన్ను బయటకు తెచ్చి నన్ను నీవుండే ఉన్నత స్థానమైన జ్యోతిర్మయ లోకంలోకి చేర్చవు. 9వ పాసురం. హే ప్రభు, దయతో నీవు నీ చరణ పద్మాల వద్దకు తీసుకెళ్లి దేవతులైన వారిని నీ పాదకమలాల వద్దకు చేరనీయవు. నాకది తెలుసును. ఓ శేషసాయి, లోక వ్యవహారాలపై మమతను వదిలి నీ దివ్య పాదాలను నా తలపై మోసుకొని సంచరించేటట్లు చేశావు. నీ దీవెనలే అలా చేశాయి అని దీన్ని నేను తెలుసుకున్నాను. 10వ పాసురం. భగవంతుడా, ఇంద్రియ సుఖాలు చూడడం, వినడం, వాసన చూడడం, రుచి చూడడం, ముట్టుకోవడం అనే వాటి వల్ల కలిగే అల్ప సంతోషాల్ని నీ కటాక్షం చేత పక్కకు తోసిపారేసి అందమైన కంకణాలు ధరించిన శ్రీ మహాలక్ష్మితో నువ్వు కలిసి ఉద్ధరించబడడానికి నాకు మార్గం చూపారు. ఇహం పరం అనే 2 రకాల ఆనందాలను త్రోసిపుచ్చి నీ పాదకమలాలను చేరానుగా. 11వ పాసురం. తిరుక్కూరుగురిలో అవతరించిన శటకోపన్ స్వామి ఆత్మబంధువు, పరంజ్యోతి అయిన భగవంతుడి పాదపంకజాలను చేరడానికి ఆశించి స్వామివారి తేజోవంతమైన పాదయుగళాన్ని స్తుతిస్తూ తమిళములో సాయించిన 1000 పాసురాలలో ఈ 10 పాసురాలు ఒక భాగం. వీటిని భక్తితో పారాయణ చేసిన వారిని అవి స్వామివారి పాదార విందాల వద్దకు చేరుస్తాయి. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయుమోజి. పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 9వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము తిరువాయుమోజి. పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 10వ భాగం. ఒన్రేందువం. శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు కాబట్టి ఇతర దేవతలను వదిలి అతడనే చేరండి అని చెప్పడం. 1వ పాసురం. దేవతలు, లోకం, ప్రాణులు అనేవి ఏవీ లేనప్పుడు బ్రహ్మను దేవతల్ని లోకంతో సహా చరాచర జీవరాశుల్ని సృష్టించాడు. ఆ పరమాత్మ కొండల్లా ఎత్తైన భవంతులు కల తిరుక్కూరుగురులో ఆదిమూలమైన శ్రీమన్నారాయణుడు ఆది పిరాన్నుగా వెలిసి ఉండగా మీరు అర్హత లేని ఇతర దేవతల్ని పూజించేందుకు వెదుకుతున్నారే. 2వ పాసురం. మిమ్మలను మీరు అర్చించే దేవతల్ని కూడా సృష్టించిన స్వామి, అందరికన్నా ముందున్నవాడు, నిర్మలుడైన ఆ పరంధాముడు, అంతులేని సద్గుణ సంపన్నుడు. అతడే గొప్ప భవనాలు నిండిన అందమైన తిరుక్కూరుగురులో నెలకొని ఉన్నాడు. పరమ పవిత్రుడని పాడుతూ ఆడుతూ అర్చిస్తూ ఉన్నత స్థాయికి ఎదగండి.
మూడవ పాసురం. వ్యాపించియున్న దేవతల్ని అనేక లోకాల్ని సృష్టించినది శ్రీమన్నారాయణుడే. ప్రళయకాలములో లోకాల్ని మింగి తిరిగి బయటకు తెచ్చేవాడు. ఇన్ని ఉత్తమ కార్యాలు సాధించిన శ్రీహరియే పరాత్పరుడని తెలుసుకొనలేరా? అతడే సకల దేవతలు పూజించే తిరుక్కూరుగురులో విరాజిల్లే ఆదిపిరాన్. వివిధ ప్రవృత్తులు గల ఓ జనులారా, ఈ స్వామిని మించిన దైవం లేరు సుమా. మీకేదైనా సందేహం ఉంటే నన్ను సంప్రదించండి. మూడవ పాసురం. శ్రీమన్నారాయణుడొక్కడే పరమశివుడికి, బ్రహ్మకు, తక్కిన వారికి కూడా నాయకుడు. పరమశివుని చేతికి అతుక్కుపోయిన కపాలాన్ని శ్రీహపతియే వేరు చేశాడు. దీన్ని బట్టి శ్రీమన్నారాయణుడే ఆదిమూలమని తెలుసుకోండి. ఎత్తైన ప్రాకారాలతో అందమైన తిరుక్కూరుగురులో వెలిసిన ఆదినాథుని గూర్చి వ్యర్థమైన మాటలు మాట్లాడడం దేనికి? శివలింగాన్ని ఆరాధిస్తే ఏమైనా ప్రయోజనం అంటూ ఉండగలదా? ఐదవ పాసురం. లింగపురాణం ఆధారంగా ప్రసంగాలు చేసేవారికి, శ్రమణులకు, బౌద్ధులకు, తామే వచ్చి వాదన చేసే వైశేషికులకు, వారు పూజించే దేవతలకు అందరిలోనూ సర్వంతర్యామిగా ఉన్నాడు శ్రీమన్నారాయణుడే. అతడే పంట పొలాలు నిండిన తిరుక్కూరుగురులో తేజోమయుడయి నిల్చున్న తిరుక్కోల రూపములో సేవలనందుకునే ఆదినాథుడు. నేను చెప్తున్న దానిలో కొంచెమైనా అసత్యమన్నది లేదు. ఆ స్వామికే నమస్కరించి పూజించండి. ఆరవ పాసురం. మీరు ఇతర దైవాలను అర్చించడములో ఒక అర్థం ఉంది. అందరూ శ్రీహరిని ఆరాధిస్తే అందరికీ ముక్తి లభించి ఇక ఈ భూమిలో ఎవరూ ఉండరు. అందుకే ఈ ఏర్పాటు చేశారు శ్రీహపతి. అతడు లీలలు ప్రదర్శించడానికి ఇదే కదా వేదిక. బంగారం వంటి పంట భూములు, తామర కొలనులు నిండిన తిరుక్కూరుగురు నగరంలో విరాజిల్లుతున్న ఆదినాథుని చాతుర్యమే ఇది. ఈ కిటుకు తెలుసుకొని జీవనయానం సాగించండి. ఏడవ పాసురం. ఆదిమూర్తి ఉండగా ఇతర దైవాలకు మ్రొక్కి గమ్యం లేక సంచరిస్తున్న మీకు ఇతర దేవతలను అర్చించిన తుదకు లభించే ఫలితం మాత్రం జనన మరణ సంసార బంధమే. ఇది తెలిసిన తర్వాతైనా ఆదినాథ పెరుమాళ్లకు దాసులు కండి. దేవతలందరూ ఒక్కటై ఆరాధించే దైవం అతడే. గాలికి ఆడే గరుడ్ధ్వజం ఎత్తుగా ఎగురవేయబడిన తిరుక్కూరుగురులో వేంచేసి ఉన్న ఆదిమూర్తికి అందరూ దాసులు కండి. ఎనిమిదవ పాసురం. శరణజొచ్చిన మార్కండేయుడిని పరమశివుడు కాపాడాడు. అతడిని పరమశివుడు జీవింపచెయ్యడానికి కారణం శ్రీహరి పరమశివుడిని అనుగ్రహించడమే. మొగల చెట్లు విస్తారంగా ఉన్నట్టి తిరుక్కూరుగురులో వెలిసిన ఆదినాథ పెరుమాళ్లుండగా మీరు ఇతర దైవాల గురించి మాట్లాడవచ్చునా? దీన్ని తెలివి తక్కువ తనమనే అనాలి. తొమ్మిదవ పాసురం. ఆది పురుషుడైన శ్రీహరి అప్రమేయుడు. వేరువేరుగా ఆరు మతాలకు చెందిన వారున్నా, మాయావాదులున్నా, ఎంతగా ఒకదానికొకటి వ్యతిరేకంగా వాదించినా ఆ పెరుమాళ్లు కళ్యాణ గుణాలకు ఏ అన్యమతాలు సమం కాగలవా? అసలు ఆ సద్గుణాలను పరిమాణాలతో కొలత వెయ్యలేము. పచ్చని పంట పొలాల మధ్య, చల్లని తటాకాల మధ్య తిరుక్కూరుగురులో అతడు నెలకొనియున్నాడు. ఈ తిరునగరిని మీ మానస క్షేత్రములో ఉంచండి. ఇదే మీకు ఉజ్జీవింపచెయ్యడానికి సరైన మార్గం. పదవ పాసురం. ఆదినాథ పరిమాళ్ళు, పరిపూర్ణుడు, దేవతా సమూహం, సకల చేతనాచేతన వస్తు సముదాయం ఆ స్వామి శరీరంలోని భాగంగానే ఉన్నాయి. సమస్తము అతనికి అణిగి ఉన్నాయి. వరి, చెరుకు పుష్కలంగా పెరిగి ఆ తిరుక్కూరుగురులో అతడే వేంచేసి ఉన్నాడు. బాలుని రూపములో వామనుడయి అవతరించిన ఆ కుంభనర్తకునికి
దాస్యం చెయ్యడమే మన జీవితానికి శ్రేష్టమైన లక్ష్యంగా ఉండాలి. 11వ పాసురం. సువాసనలు వెదజల్లే పొగడమాలను ధరించిన వారు, చక్రధారిని ఆశ్రయించిన వారు అయిన మారన్ శటకోపన్ 1000 పాసురాల్ని సాయించారు. ఈ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలు ఒక భాగం. వీటిని శ్రద్ధతో అధ్యయనం చేసేవారికి జన్మరహితమైన వైకుంఠ ప్రాప్తి లభించగలదు. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయుర దివ్య ప్రబంధము తిరువాయమోజి. పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 10వ భాగం సంపూర్ణం. ఈ 4వ పొత్తులో 10 భాగాలు ఉన్నాయి. 10 భాగాలు సంపూర్ణం.